నమస్తే. ఈరోజు మనం వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులను ఎట్లా పంచుకోవాలి అనేటువంటి విషయం పైన మాట్లాడుకుందాం. అంటే వారసత్వంగా తాతల కాలం నుంచి వచ్చేటువంటి ఆస్తుల పైన కూడా ఎట్లా పంచుకోవచ్చు, లేదంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆస్తుల నుంచి వచ్చేటువంటి వాటిని కూడా ఎలా పంచుకోవాలి. సో వీటిలో మహిళలకు అంటే పెళ్ళైనటువంటి మహిళలకు కూడా ఏమైనా షేర్ ఉంటుందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ న్యాయవాది మంజిరా వెంకటేష్ గారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం, మనకు తాతల కాలం నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఉంటాయి, వారసత్వ ఆస్తులు ఉంటాయి, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఉంటాయి. సో వీటిని ఎట్లా పంచుకోవాలంటే దీనికి సంబంధించిన పార్టీషన్ ఎట్లా చేసుకోవాలి మేడం? యాక్చువల్గా దీంట్లో మహిళలకు ఏమైనా హక్కు ఉంటుందా, ఎలా ఉంటుంది? జనరల్‌గా పార్టిషన్ అనేది వాళ్ళు ఇంటర్నల్ ఫ్యామిలీ అరేంజ్‌మెంట్ చేసుకోవచ్చు. కానీ మనకి మామూలుగా అయ్యే దాంట్లో ఏందంటే, అందరూ ఒప్పుకున్నారనుకో ఒక ఫ్యామిలీలో, కుటుంబంలో వాళ్ళకంటే జనరల్‌గా మీరన్నట్టుగా మహిళలు ఉండని అందులో ప్రతి అంటే మహిళలు గానీ, మేల్స్ గానీ, ఫీమేల్స్ గానీ ఉన్న ఫ్యామిలీలో అందరికి గూడా ఈక్వల్ రైట్ ఉంటుంది. అంటే హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ నుంచి తాతలు, ముత్తాతలు అంటే కో-పార్ట్నర్ ఎవరెవరైతే కో-పార్ట్నర్స్ ఉంటారో ఒక ఫ్యామిలీలో అంటే హక్కుదారులు ప్రతి ఒక్కళ్ళు గూడా రైట్ ఉంటుంది. అంటే ఈక్వల్ రైట్ ఉంటుంది. కాపోతే చాలా వరకు ఒక్కొక్కసారి వీటిల్లో ఏమైతుందంటే ఒకళ్ళకి కొంత ఇచ్చేసి ఒకవేళ మహిళలకి తక్కువొస్తుంది, మీకు పెళ్ళప్పుడు ఖర్చు పెట్టాము, పెళ్ళికి ఇంత అయింది, నానున్నప్పుడు ఇంత ఇచ్చారు లేదా తాతలు ఉన్నప్పుడు ఇంత ఇచ్చారు అన్నప్పుడు వాళ్ళకి తక్కువ ఇస్తాము అన్నప్పుడు ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంది. వాళ్ళకు ఒకవేళ ఒప్పుకొని చేసుకుంటే పర్లేదు, ఫ్యామిలీ అరేంజ్‌మెంట్ ఇంటర్నల్. ఒకవేళ ఒప్పుకోని పక్షంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎప్పుడు ఒక అరేంజ్‌మెంట్ చేశారనుకోండి, వీల్‌నామా త్రూ గానీ ఏదన్నా అంటే ఈవెన్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ గానీ, హిందూ అన్‌డివైడెడ్ ప్రాపర్టీ గానీ. ఇప్పుడు జనరల్‌గా సెల్ఫ్ అక్వైర్డ్ అంటే ఎవరిది ఉంటుంది? ఫాదర్ సెల్ఫ్ అక్వైర్డ్. ఇప్పుడు మీరన్న దాంట్లో. అంటే తండ్రికి గనక తను సొంతంగా సంపాదించుకొని అది సంక్రమించిన ఆస్తి కాకుండా, సంక్రమించిన ఆస్తిలో పిల్లలకి పుట్టుకతోనే రైట్ ఉంటుంది. తాత ముత్తాతల ఆస్తిలో కో-పార్ట్నర్స్ అయితారు ఈక్వల్లీ. సో ఇప్పుడు తండ్రి ఆస్తిలో ఇప్పుడు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో ఆ ఫాదరు ఒకవేళ అరేంజ్‌మెంట్ గనక చేస్తే తన ఇష్ట ప్రకారం ఒక్కోసారి కూతుర్లు ఇష్టం ఉంటే టోటలీ కూతుర్లకి ఇచ్చేయచ్చు. అందరికీ డివైడ్ చేయాలంటే అందరికీ డివైడ్ చేయొచ్చు వీళ్ళ ప్రకారము. సో దాని ప్రకారమే అరేంజ్‌మెంట్ ప్రకారంగా పోవాల్సొస్తది. ఒకవేళ ఏ అరేంజ్‌మెంట్ చెయ్యకపోయినా గానీ ఫాదర్ ప్రాపర్టీలో ఈక్వల్లీ ఫాదర్‌కున్న అంటే ఇప్పుడు సపోజ్ నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారనుకో 5 ఈక్వల్ షేర్స్ కింద వస్తది. అట్లనే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ గానీ, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి కో-పార్ట్నర్ ఇప్పుడు వీళ్ళ ఫాదర్ ఉంటారు, వాళ్ళ ఫాదర్స్ ఉంటారు. ఎవరైతే ఫాదర్స్ ఉంటారో ఫాదర్స్ ప్లస్ వాళ్ళ సిబ్లింగ్స్ మహిళలు అంటే జనరల్‌గా ఒక ఫ్యామిలీలో అత్తలు అంటాం గదా మనము. అంటే వాళ్ళ ఫాదర్, సిస్టర్స్ వాళ్ళు ఈక్వల్లీ అందరికీ గూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ వచ్చే ఛాన్స్‌లో మళ్ళీ వాళ్ళ పిల్లలకి వెళ్తుంది. సో దీంట్లో ఎట్లా మేడం? అంటే ఇప్పుడు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీకి సంబంధించి కొన్ని కొన్ని సందర్భాల్లో వీలునామా రాశారు అనేటువంటిది ఉంటుంది, రాయలేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో ఈ వీలునామాకు సంబంధించిన డిస్ప్యూట్స్‌ని ఎట్లా సెటిల్ చేస్తారు కోర్టు ద్వారా? ఇందులో కరెక్ట్. చాలా వరకు ఏమైతుందంటే ఇప్పుడు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ గానీ, ఈవెన్ మీరన్నట్టు అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ గానీ, ఎందులో అయినా గానమ్మా మోస్ట్‌లీ ఒక జనరల్‌గా ఇప్పుడు నలుగురు సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి ఒక ఫ్యామిలీలో. వాళ్ళల్లో ఇద్దరు వీలునామా ఉంది అని అంటారు. ఇంకొక ఇద్దరు దాన్ని లేదు అని అంటారు. అన్నప్పుడు ఏమైతుంది? ఇట్లా 2023లో ఒక కేస్‌లో ఏమైందంటే కొంతమంది వేశారు. కొంతమంది వీలునామాను ఒప్పుకున్నారు. కొంతమంది వీలునామా లేదు, వీలునామా ఉంది అంటే నాన్నగారు రాసిందంటారు. కొంతమందేమో రాయలేదంటారు. వీలునామా రాసిన దాంట్లో తల్లి గూడా అంటే ఇప్పుడు మనం కేసేసినప్పుడు కొంతమంది ఆహ్, ప్లెయింటిఫ్స్, డిఫెండెంట్స్ అయితారు. డిఫెండెంట్స్ గూడా అయితారు. అంటే పార్టిషన్ కేసెస్‌లో. సో తల్లిను కొంతమంది ఒక సైడ్ ఉన్నారు. కొంతమంది అగెయిన్స్ట్ ఉన్నవాళ్ళు ఒక సైడ్ ఉన్నారు. సో అందులో ఇప్పుడు గనక వీలునామా గనక ప్రూవ్ అయితే ఎక్స్‌పర్ట్ ఒపీనియన్‌కి పంపిస్తారు. ఎక్స్‌పర్ట్ ఒపీనియన్‌లో సిగ్నేచర్స్, వీలునామా, విట్‌నెసెస్ ఇవి గనక ప్రూవ్ అయిందనుకోండి కోర్ట్‌లో, వీలునామా ప్రకారంగా డివైడ్ అయితుంది జనరల్‌గా. ఒకవేళ వీలునామా గనక ప్రూవ్ అవ్వకపోతే అందులో ప్రాపర్ విట్‌నెస్‌లని గనక ఎవిడెన్స్ సాక్షుల కింద చేర్చలేకపోయినా గానీ, ఆ సిగ్నేచర్స్ ప్రూవ్ అవ్వలేకపోయిన పక్షంలో ఈక్వల్లీ డివైడ్ అయితుంది అందరికీ. అట్ ద సేమ్ టైమ్ ఆ ఈక్వల్లీ డివైడ్ అయినప్పుడు పిల్లలతో పాటు తల్లికి గూడా అదే షేర్ ఉంటుంది. అంటే ఒక హస్బెండ్ చనిపోయినప్పుడు ఇప్పుడు మీరు సెల్ఫ్ అక్వైర్డ్ అన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నలుగురు పిల్లలు, ఒక భార్య ఉన్నారు. 5గురు. అంటే
అది వీల్నామా ఉంటే గనక అది ఈక్వల్‌గా రాయొచ్చు వీలునామాలో. కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ డివిజన్ ప్రకారంగా డివైడ్ అయితుంది. ఒకవేళ వీలునామా గనక లేని పక్షంలో ఆర్ డిస్‌ప్రూవ్ అయిన పక్షంలో ఈక్వల్లీ 5 షేర్స్ డివైడ్ అయితాయి. అంటే మదర్‌కి కూడా ఈక్వల్ షేర్ వస్తుంది. ఓకే. సో ఒకవేళ ఇప్పుడు మదర్‌కి షేర్ వస్తుందని మీరు చెప్తూ ఉన్నారు. సో మదర్‌కు షేర్ వచ్చినప్పుడు సో ఆమె దానిపైన ఆమెకు పూర్తిగా హక్కులుంటాయా? సో దానికి కూడా ఆమె వీలునామా రాయొచ్చా? ఎట్లా ఉంటుంది? ఆ! ఇక్కడ ఏమైతుందంటే ఒక్కసారి డివిజన్ అయిపోయాక అది అబ్సల్యూట్ వాళ్ళ ప్రాపర్టీ అయిపోతుంది. అంటే యాజ్ గుడ్ యాజ్ సెల్ఫ్ అక్వైర్డ్, అంటే డివైడ్ అయిపోయింది కాబట్టి. సో ఆ షేర్ వరకు మదర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఉండే వేరే పిల్లలందరికీ ఈక్వల్‌గా రాయొచ్చు. లేదా ఇప్పుడు మనమళ్ళల్లో తనకిష్టమైనోళ్ళు రాయొచ్చు. లేదా తన పిల్లలెవరికి కూడా రాయకుండా బయట వేరే వాళ్ళకి కూడా రాసే హక్కు ఉంటుంది. లేదా తనే మొత్తం ఖర్చు పెట్టుకొని తనున్న దాంట్లో అనుభవించే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే తన అబ్సల్యూట్ ప్రాపర్టీగా కాబట్టి తన ఇష్టానుగుణంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుందమ్మా. మేడం మీరు ఇంతకుముందు చెప్పారు. అంటే దీంట్లో వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల్లో మహిళలకు కూడా షేర్ ఉంటుంది. సో అంటే దానికి ఏమైనా టైం లిమిట్ ఉంటుందా మేడం? పెళ్ళైనటువంటి మహిళలకు ఇంతకాలం పాటే వాళ్ళు ఈ ఆస్తిని అడగొచ్చా? ఎట్లా ఉంటుంది? అంటే చాలా కాలం పాటు వాళ్ళు అడగకుండా ఉంటారు కాబట్టి సో వాళ్ళకేమైనా ఎట్లా ఉంటుంది? అంటే ఎంతకాలం పాటు వాళ్ళు ఆస్తిని అడగొచ్చంటారు? శ్రవణ్, ఇందులో ఎంత కాలము అనేది లేదు. సెక్షన్ 6 2005 అమెండ్మెంట్ ప్రకారంగా కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. డివైడ్ అవ్వకపోతే ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఫ్యామిలీ ప్రాపర్టీ, అన్‌డివైడెడ్ ప్రాపర్టీ డివైడ్ అవ్వని పక్షంలో వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎంత ఏజ్ అన్నా అవ్వని, ఆ టైమ్ లిమిట్ అనేది లేదు. ఒకవేళ అది ఆ కట్ ఆఫ్ డేట్‌కి ముందు పార్టిషన్ అయిపోయి ఉంటే, అంటే ఈ అమెండ్మెంట్ వచ్చేసరికి తర్వాత వాళ్ళకి హక్కు ఉండదు. ఒకవేళ గనక అది డివైడ్ అవ్వకుండా గనక అది పార్టీషన్ అవ్వకుండా గనక అట్లనే ఉందనుకోండి, అది ఏ ఏజ్‌కైనా ఎప్పుడైనా గానీ వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అలా చాలా కేసెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈవెన్ మీరు అన్నట్టుగా ఏజ్‌తో సంబంధం, ఏజ్ బార్ లేదు. ఈవెన్ మనం చూస్తే ఇప్పుడు పార్టీషన్ సూట్స్‌లో ఒక్కొక్కసారి అమ్మమ్మలు అయిపోయి వాళ్ళు మేబీ పిల్లల ప్రొవొకేషనే అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్సే అవ్వచ్చు. వాళ్ళు గూడా రైట్ ఉంది అని ఏసిన సందర్భాలు గూడా ఉన్నాయి. అంటే అమ్మమ్మలు, తాతయ్యలకు వాళ్ళు నడవలేని స్థితిలో గూడా పార్టీషన్ కేసులేసి కోర్టుకొచ్చిన మహిళలు గూడా ఉన్నారు. సో అయితే వాళ్ళకి దీని ప్రకారంగమ్మా అది పార్టీషన్ అవ్వకపోతేనే, అంటే అన్‌లెస్ ఒకసారి పార్టీషన్ అయిపోయిందనుకో ఇంకా అయిపోతుంది. అంటే వాళ్ళకి ఇంకా రైట్ ఉండదు. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పార్టీషన్కు సంబంధించి సో వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల్లో కూడా మహిళలకు ఖచ్చితంగా హక్కు ఉంటుందనేటువంటి విషయాన్ని మంజిరా వెంకటేష్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక వీలునామాకు సంబంధించి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు సో వాటిని ఎవరైతే సాక్షులు ఉంటారో నిజంగానే సాక్షులు ఆ సందర్భంలో వీలునామా రాసేటప్పుడు ఉన్నారా లేదా, సో సిగ్నేచర్ వ్యాలిడిటీ, సో వీటన్నిటిని చూసుకున్న తర్వాతనే వీలునామా ప్రకారమే ఆస్తుల్ని డివైడ్ చేస్తారనేటువంటి విషయాన్ని ఆమె అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వారసత్వానికి సంబంధించి సో ఇంట్లో జరిగేటువంటి పంపకాలు ఒకవేళ అందరికీ కూడా ఓకే అయితే మాత్రం అది అక్కడే ముగిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే కోర్టు వరకు వెళ్ళి కూడా అందరికీ కూడా దాంట్లో సమానమైనటువంటి వాటాలు వస్తాయనేటువంటి విషయాన్ని కూడా ఆమె అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.